శ్రీశైలంలో స్వామివారి గుడి మొత్తం బంగారు తాపడం చేయించారండి. బంగారు వెలుగు జిలుగుల్లో స్వామివారి గుడి మెరిసిపోతూ ఉంటుంది. స్వామివారికి బంగారు రథాన్ని కూడా చేయించారు ఇటీవల కాలంలో. ఇది చూసినప్పుడల్లా నా మనసు కొంచెం బాధ వేస్తుందండి. స్వామివారు ఎప్పుడు ఇలా కోరుకోడేమో అనిపిస్తుంది. ఆయన ప్రకృతి ప్రేమికుడు. శివుడు పులి చర్మాన్ని ధరిస్తాడు. అంటే అతను తనలోని క్రోధాన్ని, కోరికలను జయిస్తున్నాడని సూచిస్తుంది. శివుడికి రుద్రాక్ష అంటే చాలా ప్రీతిపాత్రం, ఎక్కువగా ధరిస్తాడు. అంటే అవి ధ్యానానికి, ఆధ్యాత్మికతకు సంకేతం అండి. శివుడి దేహాన్ని తన నివాసంగా భావించుకొని పాములు ఒళ్ళంతా పారాడుతూ ఉంటాయండి. అంటే ఇక్కడ ఆయన మృత్యువును జయించాడని అర్థం. శివుని జుట్టులో చంద్రుడు ఉండటం అంటే శివుడు కాలానికి అధిపతి అని, సమయాన్ని నియంత్రిస్తాడని సూచిస్తుంది మనకి. ఇంకా శివుడు ఇష్టంగా బూడిదతో మనకి విభూది రేఖలు ధరిస్తాడండి. అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని, ఏ రోజుకైనా